స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరము కూడా ప్రభునామాన్ని గణపరుద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామమునకు మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేకుజాము ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమున నాయనా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్ర. సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్ర. నమ్మదగిన దేవా నీకే వందనాలు, స్తోత్ర. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్ర. మారని దేవా, మార్పు చెందని తండ్రి నీకే స్తోత్రములు నాయనా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అయిన మా పరలోకపు తండ్రి, మా రక్షకుడు అయిన యేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయనా. వాక్యమై ఉన్నవాడా నీకే వందనాలు, స్తోత్ర. ప్రేమ కలిగిన యేసు నీకే స్తోత్ర. జాలి కలిగిన రక్షక నీకే స్తోత్ర. కరుణ కటాక్షము కలిగిన మా ప్రభు నీకే స్తోత్ర. అయ్యా నీకే వందనాలు, స్తోత్రములు నాయనా. నా దేవా నీకే వందనాలు. భూమి ఆకాశములు సృజించిన దేవా నీకే స్తోత్ర. అయ్యా మట్టితో బొమ్మను చేసి బొమ్మలో నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊది జీవించు నరునిగా అయ్యా మనిషిని చేసిన దేవానికి వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రముడు నాయనా. ఆశ్చర్యకరుడానికే స్తోత్ర. ఆలోచనకర్తానికే స్తోత్ర. బలవంతుడు అయిన దేవానికే స్తోత్ర నాయనా. అధికారము కలిగిన దేవానికే స్తోత్ర. సర్వశక్తి గలవాడానికే స్తోత్ర నాయనా. నీకే స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా నీకే లెక్కింపలేని స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు, యేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికే స్తోత్ర. పోషిస్తున్న దేవానికే స్తోత్ర. బలపరుస్తున్న దేవానికే స్తోత్ర. మా పక్షమై నిలిచిన దేవానికే స్తోత్ర. మా విరోధులను మా పక్షం వారుగా చేస్తున్న దేవానికే స్తోత్ర. అయ్యా దీనులను పైకెత్తుతున్న దేవానికే స్తోత్రాలు. దరిద్రులను అయ్యా పెంట కుప్ప మీద నుండి అయ్యా దీన దరిద్రులను లేవనెత్తుతున్న దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా నీకే స్తోత్ర. కునుకగా నిద్రపోక కాపాడుతున్న దేవానికే స్తోత్ర. యేసు నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సనైనా మా ప్రభువా, నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతూ స్తుతింపబడుతూ మహిమపరచబడుతున్న దేవానికే స్తోత్ర. నైనా నిత్యము పొగడబడుతున్న దేవానికే స్తోత్ర. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకే వందనాలు. యేసు అయ్యా గ్రద్ద తన రెక్కల కింద తన రెక్కల పైన తన పిల్లలను మోసుకుని వెళ్ళినట్టు నైనా అనేక పర్యాలు ప్రభువా మమ్మల్ని మోస్తూ ఉన్నాం. అందుకే స్తోత్ర. ఆనాడు ఇశ్రాయేలును మోసా, ఈరోజు మమ్మల్ని మోస్తూ ఉన్నావు ప్రభువానికే స్తోత్ర. దేవా కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచినట్టు మమ్మల్ని కాపాడుతున్న దేవానికే స్తోత్ర. అయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఇశ్రాయేలు దేవానికే స్తోత్ర. అయ్యా ఇదిగోనైనా ఆది సంభూతుడానికే స్తోత్ర. ఆరాధనీయుడానికే స్తోత్ర. బలవంతుడానికే స్తోత్ర. పూజనీయుడా స్తోత్ర. అయ్యా సర్వాంతర్యామి నీకే స్తోత్ర. అయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త దేవతల కంటే అయ్యా పూజనీయుడా, ఆరాధనీయుడా,
నీకే లెక్కింపలేని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నీకే వందనాలు, యేసు నీకే వందనాలు, యేసు నీకే వందనాలు, యేసు నీకే వందనాలు. అందరం చెబుదాం, ప్రభు నీకే స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసయ్యా స్తోత్రాలు. నాయనా దేవుని స్తుతిద్దాం. దేవా అయ్యా అయ్యా మాకిచ్చిన పరిచర్యలు దీవిస్తున్నాం అయ్యా, నీకు స్తోత్రం. మా పరిచర్యలు కాపాడుతూ ఉన్నావు, నీకే స్తోత్రం. మా పరిచర్యలు ఆశీర్వదిస్తూ ఉన్నావు దేవా, సరిహద్దులు విశాలపరుస్తున్న దేవా, నీకే స్తోత్రం. అయ్యా మాకిచ్చిన నడికుడి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం, అంబాపురం సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం, హైదరాబాద్ పరిచర్యనైన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం, గుర్జాల పరిచర్యని బట్టి నీకు స్తోత్రం. యేసు అయ్యా ఈ పరిచర్యలో ఉన్న విశ్వాసులందరినీ కాపాడుతున్న దేవానికే స్తోత్రం. వారి కుటుంబాల్లో అద్భుతాలు చేస్తున్న దేవా స్తోత్రం, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవానికే స్తోత్రం. విడువని శాశ్వతమైన ప్రేమతో అయ్యా నువ్వు ప్రేమిస్తున్న దేవానికే స్తోత్రాలు. సంఘాలు చుట్టూ విశ్వాసుల చుట్టూ నీ ప్రాకారాలు నిలబెడుతున్న దేవానికే స్తోత్రం. అయ్యా అంబాపురం మందిరం కట్టిస్తున్న దేవానికే స్తోత్రం. దేవా ఇదిగో నడికుడి మందిరాన్ని కట్టించిపోతున్న దేవానికే స్తోత్రాలు. అయ్యా ఇదిగోనైనా మా ప్రభు నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు, యేసు నీకే వందనాలు, యేసు నీకే వందనాలు, యేసు రాజ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మా యొక్క అయ్యా నైనా షెకెము సహవాసాన్ని దీవిస్తున్న దేవానికే స్తోత్రం. అయ్యా జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న దేవానికే స్తోత్రం. అయ్యా షెకెం ఫౌండేషన్ నాయన దీవిస్తున్న దేవానికే స్తోత్రం. అయ్యా ఇదిగో స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ఆత్మీయ దైవజనుడు అరుణ్ కుమార్ పాస్టర్ గారి బిడ్డలను కాచిన దేవ, అయ్యా మా సహవాసంలో సేవకులందరినీ కాపాడుతున్న దేవా స్తోత్రం. ఇదినైనా సువార్థికులందరినీ కాపాడుతున్నాం, సండే స్కూల్ టీచర్స్ అందరినీ కాపాడుతున్నాం, యూత్ లీడర్స్ అందరినీ కాపాడుతున్నాం, ప్రేయర్ టీమ్ వారిని, గాస్పల్ టీమ్ వారిని దేవా, ప్రతి ఒక్కొక్కరిని పరిచారకులను అయ్యా అందరినీ కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు, బలపరుస్తున్న దేవానికే స్తోత్రాలు, నడిపిస్తున్న దేవానికే స్తోత్రాలు. యేసు నీకే స్తోత్రాలు అయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా ఇదిగోనైనా మా సంఘాల చుట్టూ మా మినిస్ట్రీ చుట్టూ అయ్యా కంచె వేస్తున్న దేవానికే స్తోత్రాలు. అయ్యా నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామాన్ని కాపాడుతున్న దేవా స్తోత్రాలు, గ్రామస్తులందరినీ కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. యేసయ్య మా గ్రామంలో ఉన్న సంఘాలన్నీ కాపాడుతున్నావు దేవానికి స్తోత్రాలు. తననైనా సేవకులందరినీ కాపాడుతున్నావు, సార్వత్రిక సంఘాన్ని కాపాడుతున్నావు అయ్యా, సేవకులందరినీ కాపాడుతున్నావు, విశ్వాసులందరినీ కాపాడుతున్నావు. నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామ పెద్దలను కాపాడుతున్న దేవా స్తోత్రాలు, మా గ్రామంలో నాయకులను కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. మా గ్రామంలో అయ్యా ప్రతి వ్యక్తిని అయ్యా ప్రతి వ్యక్తిని ప్రభువా, ప్రతి కుటుంబాన్ని కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో రైతులను దీవిస్తున్న దేవానికి స్తోత్రాలు, ఉద్యోగస్తులను దీవిస్తున్న దేవానికి స్తోత్రాలు, వ్యాపారస్తులను దీవిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా కష్టపడి కూలి పని చేస్తున్న బిడ్డలను దీవిస్తున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మా గ్రామం చుట్టూ నీ కంచె వేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నెమ్మదితో సమాధానముతో మా గ్రామాన్ని నింపినందుకు నీకు స్తోత్రాలు. మా మండలాన్ని నైనా దీవిస్తున్న దేవా, మా నైనా జిల్లాని దీవిస్తున్న దేవా, మా రాష్ట్రాన్ని దీవిస్తున్న దేవా, మా యొక్క దేశాన్ని దీవిస్తున్న దేవానికే స్తోత్రాలు, కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. మా దేశ నాయకులను కాపాడుతున్నాం, రాష్ట్ర నాయకులను కాపాడుతున్నాం దేవానికే స్తోత్రాలు. మా దేశం చుట్టూ నీ కంచి వేస్తూ అయ్యా నీవే కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రపంచాన్ని కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. ప్రపంచంలో ప్రతి బిడ్డపై అయ్యా నీ కనుదృష్టి నిలుపుతున్నావు అయ్యా. దేశానైనా ప్రతి దేశంపై ప్రతి ఒక్క వ్యక్తిపై అయ్యా నీ కనికరం చూపుతున్న దేవానికే స్తోత్రాలు. ఎన్నో వైరస్ల నుండి మా ప్రజలను కాపాడుతున్న దేవా నీకే స్తోత్రాలు అయ్యా. ప్రజలకే కీడు రాకుండా సంరక్షిస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభు స్తుతులకు పాత్రుడైన, స్తోత్రాలుడైన, నిరంతరపు పూజ్యార్హుడైన, ఘనుడైన గొప్ప దేవుడైన కనుక ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావములు చెల్లును గాక.
ఆయన నామము స్తుతింపబడును గాక, ఆయన నామము ఘనపరచబడును గాక. ఇదిగో నిరంతరము కూడా మహిమపరచబడును గాక. దేవా స్తోత్రమున నాయన, మా బ్రతుకు దినాలు ఒక దినాన్ని పొడిగించావు. దేవానికి స్తోత్ర. ఈ వేకువన నిన్ను ఆరాధించుడుకు, నేను స్తుతించుడుకు, నేను గణపరచుడుకు నీవిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రం, 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 స్తోత్రం అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా ఇదిగోనైనా ఈ దాసుని నన్ను, ఈ దాసురాలను, బిడ్డలను కాచిన దేవా, అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మమ్మల్ని ఆత్మతో నింపుతున్న దేవానికి స్తోత్రం. అయ్యా సంఘాన్ని దీవిస్తూ ఈ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న దేవా స్తోత్ర. వాక్యముతో పోషిస్తున్నాం అయ్యా, వారి ప్రార్థనలు వింటున్నాం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవా స్తోత్రాలు. విడువని శాశ్వతమైన కృపతో నింపుతున్న దేవానికి స్తోత్ర. అయ్యా మా గ్రానైనా మా సంఘాలలో యవనస్తులను కాపాడుతున్నాం. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సండే స్కూల్ బిడ్డలను కాపాడుతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వృద్ధులను కాపాడుతున్నాం. స్తోత్రం, స్తోత్రం. మధ్య వయస్సు గల వారిని కాపాడుతున్నాం. ప్రతి ఒక్కొక్కరిని కాపాడుతున్నావు. దేవానికి స్తోత్రం. యేసు నయ్యానికి స్తోత్రం. అయ్యా 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 పంట చేనునైనా నష్టపోయిన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. అయ్యా అయినా నీ కృపతో అయ్యా ఇదిగో వారికి సహాయం చేయబోతున్న దేవానికి స్తోత్ర. దేవా వారి పంటలను దీవించబోతున్న దేవానికి స్తోత్ర. అయ్యా వారికి గొప్ప లాభాన్ని ఇవ్వబోతున్న దేవానికి స్తోత్ర. యేసు వారి కన్నీరు తుడవబోతున్న దేవానికి స్తోత్ర. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికే స్తోత్రం, రక్షకుడానికే స్తోత్రం. యేసు నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రభు గొప్ప దేవుడు, మహోన్నతుడైన, మన బ్రతుకులకు చాలిన దేవుడైన, మన జీవితాలకు సరిపోయిన దేవుడైన, అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. మా పాపాల కోసం, మా దోషాల కోసం, మా అతిక్రమాల నిమిత్తం అయ్యా మా కొరకునైనా మేము పొందవలసిన శిక్షను, మేము పొందవలసిన అయ్యా ఇదిగోనైనా శిక్షను మాకు అయ్యా మారుగా నీవు భరించావు ప్రభువా. నువ్వు దేవుడివై ఉండి అయ్యా, నువ్వు పరిశుద్ధుడివై ఉండి, నీవు నీతిమంతుడివై ఉండి పాపిష్టులైన మా కొరకునైనా, పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి అయ్యో క్రూరాతి క్రూరంగా మా కొరకు గాయపరచబడిన దేవానికే స్తోత్రాలు. తలపైన ముళ్ళకిరీటం పెట్టబడి, దేహమంతా కుర్రాలతో కొట్టబడి, అయ్యో ముఖాన ఉమ్ము వేయబడి అయ్యా ఇదిగో నైనా అవమానం పొందావు, అయ్యో హింసించబడ్డావు, కొట్టబడ్డావు, బాధించబడ్డావు ప్రభువానికి స్తోత్రాలు. దేవా ఇదిగో నైనా మా దోషాలన్నీ భరించిన దేవానికి స్తోత్రాలు. అయ్యా మా శిక్షను భరించిన దేవానికి స్తోత్రాలు. అయ్యా మా శిక్ష నుండి మమ్మల్ని తప్పించిన దేవానికి స్తోత్రాలయ్యా. మా కోసం నిలువెల్ల గాయపరచబడి మాంసముద్దుగా మార్చబడిన దేవానికి స్తోత్రాలు. మా కొరకు నైనా, మా కొరకు దేవా అయ్యా 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 యేసు 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 అయ్యా మా కొరకు ఆఖరి రక్త బొట్టును కాచేవయ్యా. మా పాపాలు నైనా నీ రక్తంలో కడగటానికి అయ్యో మా కొరకు ఆఖరి రక్త బొట్టును కాచిన దేవానికే స్తోత్రాలు. దేవా స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో నేను మా కొరకు మరణించావు, మృత్యుంజయుడివై మరలా తిరిగి లేచిన దేవానికే స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని స్వస్థపరుస్తున్న దేవా, మమ్మలను పరిశుద్ధులుగా మారుస్తున్న దేవా, అయ్యా మాకు నిత్య జీవానికి వారసులుగా సిద్ధపరుస్తున్న దేవా, దేవానికే స్తోత్రం. మా తండ్రి స్తోత్రం, మా దేవానికే స్తోత్రం, ప్రభువునికే స్తోత్రం. అయ్యా అయ్యా నీకే స్తోత్రం. అయ్యా 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 యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులయ్యా. మమ్మల్ని ధన్యులుగా చేసిన దేవానికే స్తోత్రాలు, భాగ్యవంతులుగా చేసిన దేవానికే స్తోత్రాలు. యేసు నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఎనలేని ప్రేమ, ఎనలేని కృప మా ఎడల చూపిన దేవానికే స్తోత్రాలయ్యా. అయ్యా స్తోత్రం. మా స్థితిని మార్చిన దేవా, మా పరిస్థితులు మార్చిన దేవా, అయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా.
మాకంటే గనులయ్యా, మాకంటే గొప్పవారయ్యా, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఈ రోజు నుంచి నైనా చూడలేకపోయారు. కానీ దేవా, మమ్ములను ఈ రోజులో ప్రవేశపెట్టిన దేవానికే స్తోత్రాలు, మమ్మల్ని సజీవులకు నిలబెట్టిన దేవానికే స్తోత్రాలు. అయ్యా 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 అయ్యా, మా కుటుంబాలను కాచిన దేవానికే స్తోత్రాలు. అయ్యా మా యజమాని, అయ్యా ఇదిగో మా యజమానురాల్ని, అయ్యా మా బిడ్డలను, అయ్యా మా కుటుంబాలను, అయ్యా ఇదిగో మా పంట చేలు, అయ్యా ఇదిగో మా నాయన సమస్తమునయ్యా అయ్యా కాపాడుతున్న దేవా నీకే స్తోత్రాలు. నీవే కాపురవై, నీవే దేవుడివై, నీవే అయ్యా 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 ప్రభువై, నీవే మా బ్రతుకులకు చాలిన దేవుడివై ప్రభువా. ఎన్నెన్నో కార్యాలు చేస్తూ, ఎన్నెన్నో మేలులు చేస్తూ, ఎన్నెన్నో ఉపకారాలు చేస్తున్న దేవా స్తోత్రం 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 చేద్దాం. అందరూ స్తుతులు చేద్దాం. స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నిండు మనస్సుతో నీకు అర్పించి మా కృతజ్ఞతలు అయ్యా మా స్తుతులను అంగీకరించండి. యేసు నీకే స్తోత్రాలు. వేకువన నిన్ను ఘనపరిచే కృప మాకు ఇచ్చావు దేవానికే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వేకువజాము కూడికలో నీ సన్నిధి మాకు తోడుంచి మా బిడ్డలకు దీవెనకరంగా మనైనా ఇదిగో మైక్షోద్దు ద్వారా వింటున్న వారందరికీ ఆశీర్వాదకరంగా అయ్యా అయ్యా అనేకులకు రక్షణకరంగా నీకు మహిమకరంగా ఈ కొడుకును జరిగించి ఈ నామానికే మహిమ తెచ్చుకో. చేరువచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం అయ్యా, రాబోతున్న బిడ్డల బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో నాయన నీకే లెక్కింపులేని స్తుతులు చెల్లిస్తూ ఈ కొడుకును నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో చక్కని మరి పాటను పాడుకొని ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఒకే ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని స్తుతించి కనపరుద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మన మధ్యలో సుగుణమ్మకు వచ్చి ఒక చక్కని పాట పాడుతుంది. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రభునామాన్ని స్తుతిద్దాం. క్రిస్మస్ పాట పాడాలకు భోజన పాటలు పెట్టుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Glory. Hallelujah. 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 చింతలేదిక యేసు పుట్టెను విందగన బెత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనంగమా, సంతోషమందునం చెంత చేరెను రండి సర్వజనంగమా, సంతోషమందుమం చింతలేదిక యేసు పుట్టెను వింతగన బెత్లెహేమందునా,
తెల్పెను గొల్లలకు శుభవార్త నాదిక సంభవింతగా ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగన బెత్లెహేమందున సెంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందునం సెంత చేరను రండి సార్వజనంగమా సంతోషమందునం సుఖగను గను జ్ఞానులెంతో మాకు ప్రభుని గను సుఖగను జ్ఞానులెంతో మాకు ప్రభుని గను సాకగా బెత్లెహేపురమును జోచిరి కానుకలిచ్చిరి సాకగా బెత్లెహేపురమున జోచిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున చెంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందుమా కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యుడగుటకు రండి వేగమే దీనులై సర్వమానులై ధన్యుడగుటకు రండి వేగమే దీనులై సర్వమానులై చింతలేదిక యేసు పుట్టెను వింతగన బెత్లెహేమందున చెంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందున పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను పాపమెల్లను పరిహరించెను పరమరక్షకుడవతరించెను దాపు చేరెను వారికిడుబడు భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరెను వారికిడుబడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగన బెత్లెహేమందున చెంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందుమా చెంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందుమా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరం ఒక్కసారి మోకరించి చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన. దేవా, నీ వాక్యంతో నన్ను మాట్లాడు, నాతో మాట్లాడేసయ్యా. నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఈరోజు నాకు కావలసిన వర్తమానాన్ని అయ్యా నీ దాసుని ద్వారా
నీవే మా అందరితో మాట్లాడి దర్శించు దేవా అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకు మొరపెడదాం. దేవా, నీవు కనికరిస్తే, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా. అయ్యా, ఈ వేకువజామున నీ మాటల కొరకు కనిపెట్టుకుంటున్నాను. నీవే మాతో మాట్లాడేస్తాయి అంటూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బుజ్జి దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. మరి అందరం కూడా ప్రార్థనలోకి వేద్దాం. కొమ్ము బుజ్జి ప్రార్థన చేస్తుంది, ప్రార్థనలోకి వేద్దాం. ఆమేన్. మంచిది, అందరూ కూడా కూర్చుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో యెషయా గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. హల్లెలూయా. కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడై వాక్యం నీది, మాట్లాడుబడి నీవే కనుక నీ దాసుడైన నోట నీ మాటలుంచి చేరువచ్చిన వారితో, రాబోతున్న వారితో, మక్షిద్దు ద్వారా నీ మాటలు వింటున్న వారితో కొద్ది నిమిషాలు మీరే ముచ్చటించి ఈరోజు నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని అందించి, హెచ్చరించి, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి నీవే మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము యెషయా ప్రవచనం ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. యెషయా గారు ప్రవచించారు. ఆ ప్రవచనము క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది. కనుక ఏలయనగా మనకు కుమారుడు పుట్టెను. కనుక ఇంకా అంటాడు కదా, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా శిశువు పుట్టాడు, అంతేకాదు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ యెషయా చెప్పే మాటల్లో శిశువు ఎవరో తెలుసునా? 6వ అధ్యాయము 14 వచనం చదవండి ఒకసారి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. హల్లెలూయా. కనుక గర్భవతి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అంటే ఆ కన్యక ఎవరు? మనము ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకు కనపడేది ఎవరంటే మరియా కన్యక. దేవదూత వచ్చి అడుగుతుంది, నువ్వు గర్భవతి అవుతావు అని. అందుకు మరియా అంటుంది కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది ఎలా సాధ్యం? అంటే తనకి వివాహం కాలేదు. ఆమె చాలా పవిత్రురాలు, కన్యక. కనుక ఆమె గర్భమున ఆమె గర్భవతి అయింది. ఆమె కడుపున కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ఏ కుమారుడు గురించి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే ప్రవచనం ఉందే, ఆ ప్రవచనము మరియ ద్వారా నెరవేర్చబడింది. ఆ మరియులో నుండి పుట్టినవాడే యేసుక్రీస్తు.
కనుక ఈ ప్రవచనం ఎవరిని గురించి అంటే యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యేసును ఒక ప్రవక్తగా చూస్తారు, కానీ ఏ ప్రవక్తను గురించి కూడా ఇంత క్షుణ్ణంగా ఏ యొక్క ప్రవక్తులు కూడా ప్రవచించలేదు. కనుక యేసు ప్రవక్త కాదు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పాపము లేని పరిశుద్ధుడండి. అందుకనే కన్యక మరియ గర్భముని ఈ లోకంలో పుట్టాలని ప్రభు ఆశపడ్డాడు. కనుక ఆ శిశువు ఎవరు, ఆ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అయితే ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడు? ఆయన ఈ లోకంలో పుట్టి ఆయన మన పట్ల ఆయన చేసే కార్యాలేంటి, అసలు ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాలను గడిచిన 2 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఈ లోకంలో ఏమై ఉన్నాడు, ఆయన చేసే పనేంటి అని మనం గమనిస్తే, మొట్టమొదటిది ఆయన రాజుగా ఉండి మన భారాలు మోస్తూ ఉన్నాడు. రెండోది ఆశ్చర్యకరుడై సృష్టిని సృజించాడు, నిన్ను నన్ను కలుగు చేశాడు. ఆఖరికి మన ఎదుట ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తూ ఉంటాడు. కనుక అంతేకాకుండా ఈరోజు మరొక విషయాన్ని, అంటే ప్రభు ఈ లోకంలో పుట్టి ఆయన చేసే పనేంటి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడు అని అంటే బైబిల్లో సెలవిస్తుంది కదా, ఆయన ఆలోచనకర్త. ఎవరంట? ఆలోచనకర్త. కర్త అంటే ప్రియ దేవుని బిళ్ళ దాన్ని జరిగించేవాడని. ఇప్పుడు వివాహకర్త అంటారు, అంటే వివాహాన్ని జరిగించేవాడని. కనుక ఆలోచనకర్త. కర్త అంటే దాన్ని నెరవేర్చువాడు, దానిని కొనసాగించేవాడు. అంటే ఏమి కొనసాగిస్తాడంటే నా ఆలోచనలను ఆయన కొనసాగించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. అంటే మనందరికీ ఆయన చేసే కార్యం ఏంటంటే మనందరికీ ఆలోచన చెబుతాడు. ఏం చెబుతాడు? ఆలోచన. కనుక నీకు తెలియని విషయాలను, నీవు గ్రహింపలేని విషయాలను దేవుడు నీకు తెలియజేసి, ఇదిగో నీకు వస్తున్న సమస్యలకు, నీకు వస్తున్న శోధనలకు, నీకు వస్తున్న బాధలకు, నీకు ఎదురయ్యే ప్రతి విధమైన ఇదిగో ఇబ్బందులకు, సమస్తమునకు కూడా దేవుడు చక్కని ఆలోచన చెప్పి పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కలిగించే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎరిగినట్లయితే మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏదైనా కష్టం వస్తే, మనకి ఏదైనా బాధ వస్తే మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గరికి వెళ్తాం. మాకు ఈ కష్టం వచ్చిందా వదిన, మాకు ఈ కష్టం వచ్చిందాక, నా ఈ కష్టం వచ్చింది మాకు, ఏమంటే మాకు ఈ బాధలు వచ్చినాయి, మేమేం చేయాలి, మేమేం చేస్తే ఈ బాధల నుంచి విడిపించబడతాం, ఏం చేస్తే మాకు ఈ కష్టాల నుండి విడుదల కలుగుతుంది, ఏం చేస్తే మేము దీవించబడతాం, ఏం చేస్తే ఈ లోకంలో మేము ఇదిగో సజీవులమై బ్రతకగలం అని అనేక ఆలోచనలు మనము మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాం. చాలామంది చేసే పని అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైనా సమస్య వచ్చింది, ఇప్పుడు పంటలో తెగులు వచ్చింది, వెంటనే దాన్ని మనం ఫోటో తీసుకొని ఏం చేస్తామో తెలుస్తున్నా, ఇదిగో ఇలాంటి పురుగు వచ్చింది, ఇలా పంట వచ్చింది, కనుక పంటలో ఇలాంటి పురుగు వచ్చింది, ఇలా తెగులు వచ్చింది, ఏం చేయాలి చెప్పండి అని ఆ రైతుల్ని లేదా ఎవరైనా మందుల షాపుల్ని లేదా దాని గురించి తెలిసిన వారిని మనం అడుగుతాం. అడగరండి? మీకు తెలియదేమని ఉంటే, అంటే పలానా తెగులు వచ్చినప్పుడు దానికి ఏ మందు వాడాలని తెలియనప్పుడు మీరేమైనా చేస్తారంటే వేరే వాళ్ళు సలహా అడుగుతారు, ఏం చేయమంటావు అని. వాళ్ళు అంటారు, ఇదిగో ఈ తెగులు వచ్చింది కనుక ఈ మందు కొడితే ఖచ్చితంగా తెగులు పోతుంది, ఖచ్చితంగా తెగులు పోద్ది అని. ఇల్లు కట్టేటప్పుడు ఇదిగో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇదిగో ఎలా కట్టుకుంటే బాగుంటుంది వాళ్ళు చెబుతారు, వాళ్ళకు తోచిన ఆలోచన బట్టి, ఇదిగో ఇలా కట్టు, ఇలా బాత్రూమ్ కట్టు, ఇలా బెడ్రూమ్ వేసుకో, ఇలా అలా అలా అని అన్ని ఆలోచన చెబుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే కదండి, సంసారానికి లేదా కుటుంబానికి ఆలోచనకర్త అంటూ ఒకళ్ళు ఉండాలి.
ఆలోచన చెప్పేవాళ్ళు పెద్దలు ఉండాలి కదా, పెద్దలు ఉండాలి. కుటుంబాలకు ఆ కుటుంబంలో ఆలోచన చెప్పే పెద్దలు లేకపోతే ఆ కుటుంబాలు చిన్న భిన్నలు అయిపోతాయి. కనుక అనుకుంటారు కదా, మా పెద్దలు అవసరం లేదు, మా కుటుంబాలకు మేమే అధికారులం, మేమే అధిపతులు అన్నట్లుగా చేస్తారు. మాకు చాలా తెలుసులే, మాకు తెలుసులే అంటారు. ఏం తెలియదు మట్టిపురంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సీరియల్ చూసినట్లుగా చేయాలనుకుంటారు. అదేమో నటన, ఇది వాస్తవ జీవితం. ఎంత తేడా ఉంది. కానీ గ్రహింపు లేదు చాలామందికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా పెద్దలు వచ్చి సలహా చెబితే ఆ సలహాను పట్టించుకోరు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబానికి ఎవరొకళ్ళు సలహాదారులు ఉండాలి, అంటే ఆలోచనకర్తలు ఉండాలి. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, ఏంటో తెలుసునా? అనేక మంది ఆలోచనకర్తలు ఉండుట శోభస్కరమైన. అంటే మనకు ఆలోచన చెప్పేవాళ్ళు చాలామంది ఉండుట మనకు ఆశీర్వాదం. ఆలోచనకర్తలు మనకు ఉండాలి. ప్రతి విషయములో, ప్రతి ఒక్క సమస్యకు, ప్రతి కష్టానికి ఇదిగో ఆలోచనకర్తలు ఉండాలి. కనుక ఈరోజు నీవు మనుషుల ఆలోచనలు, అంటే నీవు ఆలోచనలు తీసుకుంటున్నావా? అసలుకి ఆలోచన అంతా నాకు తెలుసు అనుకుంటున్నావా? ఆలోచన నీకు ఎదురయ్యే సమస్యల విషయంలో కానీ, లేదా ఇదిగో నేను దీవించబడాలి, ఏం చేయాలని నీకు వచ్చే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడానికి ఎవరు నేను సలహా అడుగుతున్నావా? నీ సొంత పెత్తనాలు చేస్తున్నావా? ఆలోచన కొంతమంది ఉంటారు, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ పెద్దల సలహాలు తీసుకోరు అసలుకి. పెద్దలు అంటే ఈ తాగుబోతు పెద్దలు కాదండి, కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు, కుటుంబాలకు పెద్దవాళ్ళు ఉంటారు. ఇలా చేస్తున్నాం అని వాళ్ళు సలహా తీసుకొని చేయరు, ఏ కాడికి సొంత పెత్తనాలు చేస్తూ ఉంటారు. అది కాస్త సతికిలు పడుతూ ఉంటుంది. ఏదైనా ఆలోచన అడగాలి. కనుక ఎలా చేస్తే బాగుంటుందని అడగాలి. ఆలోచన ప్రకారంగా నడిస్తే బాగుంటుంది. ఎందుకంటే వారి అనుభవశీలు కోడళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే కోడళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారు, అతను సలహా అడుగురు. ఎందుకంటే నేను ఎందుకు అడగాలని అంటారు. నాకంతా తెలుసులే అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పేం కాదు, అతను సలహా అడగడం తప్పులేదు, తల్లిదండ్రులు సలహా అడగటం తప్పులేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నమ్మకమైన మంచి పెద్దలుంటే వాళ్ళని సలహా అడగటం తప్పులేదు. కనుక సలహాదారులు ఉండాలి మనకు ఏ ఆలోచన, అంటే ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే వెంటనే సలహా అడిగి ఆ సలహా ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే పంటను కాపాడుకోవడానికి మనం ఏ రీతిగా సలహా అడుగుతామో, కుటుంబాన్ని కాపాడుకోవడానికి, మన జీవితాలు కాపాడుకోవడానికి, మనం దీవించబడటానికి, మనం ఆశీర్వదించబడటానికి ఆ రీతిగా సలహాదారులు కావాలి, ఆలోచనకర్తలు కావాలి. ఈరోజు ఆలోచనకర్తలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనలు కనుక చాలామందికి ఫ్రీ అడ్వర్టైజ్, అంటే ఫ్రీగా ఆలోచన చెబుతారు. అంటే మేము చెబుతాం కానీ చేయమన్నట్లుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనలు చెబుతారు, కానీ వీళ్ళు మాత్రం ఆలోచనలు అడగాలి. ఎంతటి గొప్పవాళ్ళకైనా, ప్రియ దేవుని ఎంత జ్ఞానులకైనా ఎవరొకరు ద్వారా ఆలోచన కావాల్సింది ఖచ్చితంగా. అయితే ఈరోజు మనము మనుషుల ఆలోచన తీసుకోవడం తప్పేం కాదు. కానీ నీవు అడుగుతున్న ఆలోచన, అంటే నీ ఆలోచనలు ఏం చేస్తే బాగుంటుందని నీవు అడుగుతున్న వాళ్ళు నీకు సరైన ఆలోచన ఇస్తున్నారా? మంచి ఆలోచన చెబుతున్నారా? ఆలోచన చేయండి. ఒక ఆమె పిల్లలు లేరు, భర్త, ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఇద్దరు విశ్వాసులే. అయితే స్నేహభావంతో ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళి అడుగుతుంది, నాకు పిల్లలు లేరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, కనుక ఎంతోమంది వైద్యులను సంప్రదించాను, మెడిసిన్స్ వాడాను, అయ్యో నాకు పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయమంటావు అని సలహా అడుగుతుంటే ఆమె విశ్వాసే కదా, దేవుడిచ్చేదాకా నిరీక్షించమ్మా, దేవుడిస్తాడు అని చెప్పకుండా, నీ భర్తలో ఏమో లోపం ఉందేమోనమ్మాయి, కనుక నువ్వేం చేస్తావంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, కనుక
ఇదిగో ఆయనతో నువ్వు ఉండు, ఆయన ద్వారా పిల్లలు కను అని సలహా ఇచ్చిందండి. అసలు ఎంత దుర్మార్గులైన వాళ్ళు ఉంటారో తెలుసునా? జీవితాన్ని నాశనం చేయటానికి పేరుకు విశ్వాసులే, పేరుకు దేవుని పిల్లలే, కానీ సలహా కోసం వస్తే ఎలాంటి నీచమైన సలహాలు ఇస్తారో తెలుసా? ఎలాంటి నీచమైన సలహా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఆ పిల్ల అట్లాగే చేసింది, ఆ పనికి మళ్ళీ పని. వాళ్ళ ఆయన చూసి ఉతకబాదుడు బాధాడు. ఆయన వాక్య అంటే ఆయన కూడా ప్రార్థనకి వెళ్తాడు కనుక మళ్ళా భార్యని ప్రేమతో చేర్చుకున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామందికి ఆలోచన ఏమిస్తే బాగుంటుందని ఆలోచన తెలియదు కనుక పనికి మాలిన అడ్డమైన ప్రతి ఒక్క ఆలోచన ఇదిగో చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళని గుర్తెరిగి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి, వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకోబాకండి. ఒక ఆమె ఇంకొక ఆమెను కూర్చోబెట్టుకొని చెబుతుంది, అమ్మా కుటుంబంలో చాలా ఇబ్బందిగా ఉంది, సమస్యలు ఎక్కువైపోయినాయి, బాగా తట్టుకోలేకపోతున్నాను. కనుక ఆయనేమో పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, కుటుంబ భారం అంతా నా మీద పడిపోయింది. కనుక ఏం చేయమంటావు అని ఒక ఆమెను సలహా అడుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారు అడుగుతుంటే ఆమె ఉంటుంది కదా, అవును ఒక ఆయన నీ కాడు ఉద్యోగుడిగా ఆయన ఏమయ్యాడు అంటుంది. నేను దేవుని వాక్యాన్ని విన్నాను, ఆయన అలాంటి తప్పు చేయకూడదని వదిలేశాను, కనుక దయచేసి అలాంటి తప్పుడు పనులు నేను చేయటానికి ఇష్టపడట్లేదంటే, కాదు నీ భారం ఇప్పుడు నిన్ను ఆదుకునేది ఆయన ఒక్కడే, మరలా ఆయన సంప్రదించా అంటుంది. ఎంత ఆలోచన! మళ్ళీ ఆమె భక్తిపరురాలే, మరలా ఆమె సలహా ఇచ్చిన ఆమె భక్తిపరురాలే, గొప్ప విశ్వాసే, కానీ ఎంత భయంకరమైన నీచమైన ఆలోచన ఇస్తున్నారో తెలుసా? బైబిల్ గ్రంథంలో దావీదు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్షాలోము అని. కనుక అబ్షాలోము ఆయన ఇదిగో ఆ రాజు దావీదు తర్వాత రాజ్యాన్ని తను దక్కించుకోవాలని, దేశ ప్రజలందరూ కూడా తనకు భయపడాలని ఇదిగో తను ఏం చేస్తాడో తెలుసునా? కనుక ఏం చేశాడంటే తన స్నేహితులను సలహా అడిగాడు. ఎవరిని? తన యొక్క స్నేహితుల్ని. ఇదిగో సలహా అడిగేసరికి ఆ స్నేహితులు ఏం చెప్పారో తెలుసునా? ఒరే, నీ భార్య మీ తండ్రి యొక్క ఉపపత్తులు ఉంటారే, వారిని నడి రోడ్డు మీద వారితో పాపం చేయి అన్నాడు. ఏంటంట? నడి రోడ్డు మీద వారితో పాపం చేయి, అప్పుడు ప్రజలందరూ నీకు భయపడతారన్నారు. ఉపపత్తులు అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు తన భర్త ఉపపత్తులు అంటే ఈయనకేమవుతారు? చిన్నమ్మ వరుసలు అవుతారు. కానీ చిన్నమ్మ వరుస అయ్యే వాళ్ళతో పాపం చేయమని చెబుతున్నాడు ఆయన. ఎంత భయంకరమైన సలహా కదా. మరొక ఆయన ఉన్నాడు, ఈయన దావీదు కుమారుడే, పెద్ద కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయనేం చేస్తాడో తెలుసునా? ఇదిగో తన చెల్లి మీద మనసు పడ్డాడు. తన చెల్లి మీద మనసు పడి తనతో పాపం చేయాలని ఆలోచన చేస్తుంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి, నువ్వు నీ చెల్లితో పాపం చేయాలంటే ఇట్లా చేయి, ఆమెని బాగోలేదని పండుకో, కనుక మీ నాన్నకి కబురు పంపు, చెల్లిని పంపించు, నేను నాకు వండి పెట్టడానికి చెల్లిని పంపించు అని చెప్పు అంటే, సరైన వాళ్ళ చెల్లిని పంపించాడు. కనుక ఎవరు లేని సమయంలో చూసి ఆ చెల్లిని పాడు చేశాడు. ఈరోజు నేను ఎందుకు ఈ పాపాన్ని గురించి చెబుతున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా సమస్యలు పోవడానికి, కష్టాలు పోవడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోవాలనుకుంటున్నారు. అంటే ఇది ఎంచుకోవాలనుకోవడం వాళ్ళ ఆలోచన కాదు అది. కనుక వీళ్ళు సమస్యను బట్టి వేరే వాళ్ళు సలహా అడిగినప్పుడు ఆ సలహాకు కనుక వీళ్ళు చేసే పని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇలాంటి పనికి వాళ్ళను సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళబాకండి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, 20 నిన్ననోని 60 నిండినోని ఎప్పుడు సలహా అడగకూడదు అంట. చెప్పండి ఎవరిని?
20 నిండనోన్ని 60 నిండినోన్ని ఎప్పుడు సలహా అడగకూడదు. కనుక దావీదు కుమారులు అబ్షాలోము నాశనం అవటానికి 20 నిండనోని అడిగాడు సలహా. అందుకని పాపం చేయరా అని సలహా ఇచ్చాడు. కనుక 60 నిండినోన్ని, కనుక ఆ పెద్ద కుమారుడు దావీదు యొక్క పెద్ద కుమారుడు 60 నిండినోని సలహా అడిగాడు. ప్రియ దేవుని బిడ్డ తద్వారా తన ప్రాణం కూడా కోల్పోయింది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మనము సలహా అడిగేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మంచి సలహా అది వాక్యానుసారమా కాదా, ఈ సలహా నా కుటుంబానికి దీవెనకరమైందా కాదా అని నీవు ఎవరైనా సలహా అడిగినప్పుడు, వారు సలహా చెబుతున్నప్పుడు ఆ సలహాను నువ్వు కనుక వాక్యానుసారమా కాదా అని తెలుసుకొని ఆ సలహా నువ్వు పాటించాలి. నేను అంటాను, అది అసలు మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంకో మాట చెప్పాలంటే, ఎందుకని మన దేవుడు ఎవరు? ఆలోచనకర్త. కనుక మన దేవుడే ఆలోచనకర్త అండి. నీకు ఆలోచన చెప్పువాడు ఆయనే. కనుక నువ్వు మోకరించి నీవు ప్రభు పాదాల చెంత నీవు ప్రార్థన చేయగలిగితే, కనుక నీకు ప్రతి ఒక్క ఆలోచన ప్రభు నీకు చెబుతాడు ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబాలు దీవించబడతాయి. నిజమండి ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఆలోచనకరుడండి, ఆలోచనకర్త అండి. ఆయన ఆలోచనకర్త. నీ ప్రతి ఆలోచన ప్రభు దగ్గర అడుగు. అయ్యా నేను ఈ పని చేయబోతున్నాను, నీ ఆలోచన ఏంటి? ఏం చేయాలో చెప్పు ప్రభువా. ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలో చెప్పు ప్రభువా. ఈ కష్టం నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలో చెప్పు ప్రభువా అని ప్రతి సమస్యను దేవుని దగ్గర చెప్పుకోండి. ఆయన నీకు ఆలోచన కలిగిస్తాడు. ఆయన నిజమండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం తీయండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తా. అంటే నీకు తెలియని విషయాలను. కనుక ఇదిగో ఏ సమస్య అయినా, ఏ కష్టమైన వచ్చినప్పుడు దాని నుండి ఎలా విడుదల పొందాలో ఇదిగో నేను నీకు చెబుతాను. కనుక నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభువుని అడగాలండి. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే ప్రభు నీకు ఆలోచన చెబుతాడు. కనుక మన దేవుడు ఆలోచనకర్త. ఎవరినో అడగబాకండి వెళ్ళి. ఒకవేళ పొరపాటు మమ్మల్ని కూడా అడగాలనుకుంటారేమో. మమ్మల్ని అడుగుతాం తప్పేం కాదు, కానీ మొట్టమొదట ప్రభువుని అడగండి. ఎందుకంటే నాకొక్కడికే దేవుడు కదా, ఆయన అందరికీ దేవుడు కదా, అందరికీ ఆలోచనకర్త. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ 13 సంవత్సరాల ఈ పరిచర్యలో ప్రతి సమస్యను కూడా ప్రభు దగ్గరే చెప్పుకుంటా నేను. కనుక ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, కనుక ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. ప్రతిదీ కూడా అయ్యా ఏంటి ప్రభువా, ఏం చేయమంటావు? కనుక ఈ సమస్యను విడుదల పొందడానికి ఏం చేయమంటావు ప్రభు అని ప్రభువుని అడుగుతూ ఉంటాను. దేవుడే ఆ సమస్యకు పరిష్కారం, ఆ కష్టానికి పరిష్కారం ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అడిగితే పెద్దవాళ్ళని అడగండి. పెద్దవాళ్ళని అంటే మరి 60 నిండినోళ్ళు కాదు, లోపలను అడిగి అనుభవం కలిగిన వాళ్ళుగా వాళ్ళని అడగండి. అయితే మనుషులను అడిగే ముందు దేవుణ్ణి అడగండి. ఆయన మనకు ఆలోచనకర్తే. చక్కని సమస్యలకు, ఆ సమస్యలన్నిటికీ, శోధనలన్నిటికీ, ఇబ్బందులన్నిటికీ, ప్రతి ఒక్క దీవెనకరమైన నీ జీవితానికి చక్కని సొల్యూషన్ దేవుడిస్తాడు. ఎవరిస్తారు? దేవుడిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉచితంగా అడగకుండా ఉచితంగా సలహా ఇచ్చేవాళ్ళు మాటలు అస్సలుగా నమ్మాక. అర్థమవుతున్న కొంపలు ముంచుతారు వాళ్ళు. ఏం ముంచుతారు? కొంపలు ముంచుతారు. అందుకని కనుక ఉచితంగా కాదు, ఎవరైనా వచ్చి ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు సలహా చెప్పండి. లేదా కనుక మీరెళ్ళి అడగండి. కనుక ఏం చేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు సలహా చెబితే అది వాక్యానుసారమా కాదని ఎరిగి దాని ప్రకారంగా నడవండి. అప్పుడు మీ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు.
దేవుడు సలహా ఇచ్చేదాకా ఉండండి. మీ సొంత పెత్తనాలు చేయబాకండి. ఎందుకంటే బైబిల్ ఏముందో తెలుసునా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు ధన్యుడు అని ఉంటుంది. కనుక మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మన సొంత ఆలోచన ప్రకారంగా నడవద్దు. దేవుని ఆలోచనకు అప్పగించు. ఏం చేయమంటావో ప్రభుని అడుగు, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. విచిత్రం ఏందో తెలుసా, అబ్రాహాము ఉన్నాడు. ఈ ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. అబ్రాహాము ఉన్నాడు. అబ్రాహాము ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అంటే హాయికిని బేతేలుకు మధ్య బలిపీఠం కట్టాడు. ఎందుకంటే 2 మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు? 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ ఉందా, ఆ పెట్రోల్ బంకు దగ్గర అంటే అలాంటి దారిలో ఆగాడు. ఓ పక్కన మనకి మాచ్యాల రోడ్డు, మరో పక్కన మనకి సికింద్రాబాద్ రోడ్డు ఉన్నట్లుగానే అట్లాగా హాయికిని ప్రియ దేవుని బిడ్డలారా, బేతేలు అనబడిన ఈ 2 ఊర్ల మధ్య ఒక గుడారం వేశాడు, బలిపీఠాన్ని కట్టాడు. ప్రభువుని అడిగాడు, ప్రభువా నన్ను ఏ మార్గంలో వెళ్ళమంటావు? ఏ మార్గంలో నేను వెళ్ళాలి నాకు చెప్పు ప్రభువా, కనుక నేను వెళ్ళడానికి నాకు మార్గాన్ని చూపు ప్రభువా అని ఇదిగో అబ్రహాము ప్రార్థించాడు. విచిత్రం ఏంటో తెలుసా, దేవుడు మాట్లాడడం కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమయ్యేసరికి అబ్రహాం అనుకుంటాడు, దేవుడు మాట్లాడలేదు కనుక నేనే నిర్ధారణ చేసుకోవాలని చెప్పి ఏం చేశాడంటే, బేతేలు అనగా దేవుని మందిరం, అంటే దేవుడు చూపించే మార్గం బేతేలు అంటే మందిరం మార్గాన వెళ్లకుండా హాయి అనే పట్టణం వైపు వెళ్ళాడు. హాయి అనే పట్టణం వైపు వెళితే ఏ ఊరు వచ్చిందో తెలుసున? ఐగుప్తు దేశం వచ్చింది. ఏ దేశం? ఐగుప్తు వచ్చింది. అబ్రహాం అండి దేవుని నమ్మిన వాడు ఆడికెళ్ళి భార్యను పట్టుకుని సొంత చెల్లానాల్సి వచ్చింది. ఎందుకో తెలుసున? ఆ రాజు ఆ శారమ్మ యొక్క అందాన్ని చూసి తన భర్తనంటే చంపేస్తాడేమన్నట్లు, కనుక భార్య అని చెప్పకుండా నన్ను అన్నగా అంటే చెల్లిగా నేను చెబుతాను, నువ్వు నన్ను అన్నాను అని చెప్పాడు. ఒక సేవకుడు అబద్ధం ఆడాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసునా? దేవుని ఆలోచన ప్రకారం కాక తన ఆలోచనగా వెళ్ళిన దాన్ని బట్టి తనకు భయం ఏర్పడింది. రెండవది కరువు ఏర్పడింది. ఏమేర్పడింది? కరువు. తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, భయం ఏర్పడింది. ముందు అబద్ధం ఆడాల్సి వచ్చింది, తర్వాత కరువు వచ్చింది, తర్వాత భయం, చచ్చిపోతానని భయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజు చెల్లి అనేసరికి శారమ్ముని మీద కన్నేసాడు రాజు. కానీ దేవుడు మాట్లాడు, అతడు నా దాసుడు, అతని జోలికి కానీ అతని భార్య జోలికి కానీ వెళ్ళావా అంతు తేలుస్తా అని దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి రాజుకి గడగడ ఉనికి పొద్దున్నే వచ్చి అంటాడు, అయ్యా నిజం చెప్పు, ఆమె నీకేమైద్ది అన్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, నువ్వు నిజం చెబుతావా లేదా చంపేయమంటావా అంటే, అయ్యా ఆమె నా చెల్లెలు కాదు, ఆమె నా భార్య అని చెప్పాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత ఆలోచన ప్రకారం వెళ్తే ఇలాంటి తలనొప్పి పనులే వస్తాయి. అందుకని కొద్దిగా ఆలస్యమైన ప్రభు ఆలోచన ప్రకారం ముందడిగేద్దాం, చక్కగా దేవుని మహాకృపలో దీవించబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను ఒకే ఒక మాట, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ అవసరత ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి నీకు ఆలోచన చెప్పి నిన్ను ముందుండి నడిపించే దేవుడు యేసయ్యా. హల్లెలూయా. నీ పిల్లల వివాహాలే కావచ్చు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తీరుతాయా, నీ ఇబ్బందులు తీరాలంటే నేనేం చేయాలా, వ్యాపారం దీవించబడితే నేనేం చేయాలా, నేను ఆత్మీయతలు ఎదగాలంటే ఏం చేయాలా, ఇదిగో నా పిల్లలను చదివించుకోవాలని నేనేం చేయాలా, కనుక నా కుటుంబంలో నా భర్తను మార్చుకోవాలంటే నేనేం చేయాలి అనే నీ ఎన్నో ప్రశ్నలకు యేసు ఒక్కడే జవాబుదారుడు. హల్లెలూయా. కారణం ఆయన మాత్రమే నీకు ఆలోచన చెప్పువాడు, ఆయన మాత్రమే నీకు ముందుండి ఇదిగో అది మార్గంలో వెళితే నీవు నష్టపోతావు, ఈ మార్గంలో నడువు అని ఆలోచన చెప్పి నేను నడిపించే దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయన దాసుడుగా నేను ఆ రీతిగా నడిపించబడుతున్నాను. మీరు కూడా ప్రభు దగ్గర ఆలోచన తీసుకోండి. కనుక మొదట ప్రభు ఆలోచన తీసుకోండి, సేవకుల ఆలోచన తీసుకోండి, ఇదిగో పెద్దల ఆలోచన తీసుకోండి. కానీ కొంపలు
పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. అందరూ